ఇదేమన్నా న్యాయమేనా? ఏదో గింతంత దాగి కారు నడుపుకుంటూ పోయి గుద్ది ఒక ఇద్దరిని చంపేస్తే అంతంత పెద్ద శిక్షలు వేస్తారా? దారుణం కదా ఇది. మామూలు శిక్షలు అవి. 300 పదాలతోటి ఆ ఇద్దరిని కారు గుద్ది ఎట్లా చంపినావు వ్యాసం రాయమంటారా? ఎస్ఏ రైటింగు. ట్రాఫిక్ వాళ్ళతోటి ఒకరోజు కాదు 2 రోజులు కాదు 15 రోజుల పాటు వాళ్ళతో కలిసి పని చేయమని చెప్తారా? ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? ఇంకా 3వ శిక్ష అయితే మరీ దారుణం. 15 రోజులు ట్రాఫిక్ రూల్స్ గురించి చదువుకో, దాని మీద ఎగ్జామ్ పెడతామన్నారు. 17 ఏళ్ళ 8 నెలలున్న ఒక మైనర్ ఏదో తాగిండు పోయి బాగా పైసలు ఉన్న వాళ్ళ కొడుకనే కదా ఇంత పెద్ద శిక్షలు వేసిర్రు. 17 గంటల పాటు ఆ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఆకలి కాదు పిల్లగానికి. ఆకలైన పిల్లగానికి పిజ్జా బర్గర్లు పెడతారా చీప్గా? కోట్ల శ్రీమంతుల కొడుకుకి ఇట్లాంటి అన్యాయం చేస్తారా అబ్బా? అసలు ఆ జడ్జి అడగాల్సింది ఏంటి తెలుసా? ఆ చచ్చిపోయిన వాళ్ళ ఆత్మల్ని పిలిచి కోటాను కోటీశ్వరుల కొడుకు మాఫియాలతో లింక్ ఉన్న వాళ్ళ మనవడు 2 కోట్ల విలువైన పోర్షే కారు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు దానికి నెంబర్ ప్లేట్ లేదు, దానికి డ్రైవింగ్ లైసెన్స్ లేని మనిషి నడుపుతుండు, మైనర్ నడుపుతుండు, ఫుల్ తాగి ఉన్నాడు. అంత మహానుభావుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ కారుకి అడ్డంగా నువ్వు ఎట్లొచ్చినావు అని చెప్పి ఆ ఇద్దరు ఆత్మల్ని పిలిచి అడగాలి. ఆ కారుకి అడ్డమత్తారా? వాళ్ళని క్వశ్చన్ చేయాల్సింది పోయి ఈయనకి ఇంత కఠినమైన శిక్షలు ఇస్తారా? నేను చెప్తుంది పూణే పోర్షే కార్ ఇన్సిడెంటు. ఇంకా చట్టం బతికుందా, న్యాయం బతికుందా? మరి అసలు ఈ కేసు ఎటు పోతుంది? అనేక మలుపులు తిరుగుతూ పోతూ ఉన్న ఈ కేసు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటిదాకా నేను సీరియస్గా కామెడీ చేసి ఉండొచ్చు, కానీ లిటరల్లీ ఇప్పటికీ అంటే అది 100% కాదు 200% ప్రూఫ్లతోటి ఒక వ్యక్తి దొరికిన తర్వాత కూడా ఆ కేసుని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుర్రంటే, ఒకవేళ ఆ కారు తోటి గుద్ది ఇద్దరిని చంపిన వ్యక్తి ప్లేస్లో ఒక ఓలా డ్రైవరో ఊబర్ డ్రైవరో ఉండింటే ఈ పాటికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, 10 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష అని ఈజీగా విత్ ఇన్ 4-5 అవర్స్ లేదంటే విత్ ఇన్ 1 డేలో శిక్ష పడేది. కానీ ఇంత చేసిన ఈ అబ్బాయికి అతను మైనర్, రెండోది మద్యం తాగిండు. మైనర్ అంటే 4 నెలల మైనరే, 4 నెలలు అయితే మేజర్ అవుతాడు. అసొంటి మైనరు ఫుల్లుగా మద్యం తాగిండు, అది ప్రూఫ్ అయింది, వీడియోలు ఉన్నాయి తాగేటి. అయినా కానీ ఆ టెస్ట్ రిజల్ట్ ఫస్ట్ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆ టెస్ట్ రిజల్ట్కి సంబంధించిన రిపోర్ట్ రాలేదు, అది రాంగ్ రిపోర్ట్ అని వీడియోలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ చేసినాం, ఆ రిపోర్ట్లు ఇంకా రాలేదు. రెండోసారి మద్యం టెస్టులు చేస్తే అసలు బ్లడ్లో ఆల్కహాల్ ఉందా లేదా చెక్ చేద్దాం అంటే ఇంకా రిపోర్ట్లు రాలే. ఎక్కడ 18వ తారీఖు, ఎక్కడ 25వ తారీఖు, ఇంకా రిపోర్ట్లు రాలేదంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి న్యాయం ఎంత గట్టిగా ఉందో. ఇది చట్టానికి ఎవడు చుట్టాలు కాదు అని చెప్పి ఒకటి పాత డైలాగ్ ఉంటుంది, కానీ చట్టానికి పైసలు ఉన్నోడు చుట్టము, పైసలు లేనోడు శత్రువు, అంతే. మరొకసారి ప్రూవ్ అవుతుంది. కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, జస్ట్ ఎలక్షన్స్ ఉన్నాయని మాత్రమే ఇన్ని మలుపులు తిరుగుతుంది. కానీ వన్స్ ఈ ఎలక్షన్స్ అయిపోయి 1 వారం రోజులు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఈ కేసు గురించి పట్టించుకునే నాదుడే ఉండడు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అండ్ ఇటు బీజేపీకి ఆపోజిట్గా మాట్లాడడానికి ఉంటుంది అని ఒక టాపిక్ తీసుకుని గట్టిగా హైలైట్ చేయడంతో ముందరికి వచ్చింది. కానీ లేదంటే ఇట్లాంటి కేసులు జస్ట్ సింపుల్గా కొట్టివేయబడతాయి. ఎట్లా అంటే చాలా సింపుల్గా కొట్టేస్తారు. ఎందుకంటే పైసలు ఉన్నోడు ఇప్పుడు చూడండి ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో మనం మాట్లాడుకుంటే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్, బాగా తాగి 3 గంటలల్లో 69,000 బిల్లు చేసిన ఒక వ్యక్తి, అది 17 ఏళ్ళ 8 నెలలున్న ఒక వ్యక్తి. అతని పేరు వేదాంత్ అగర్వాల్ అనే మైనరు కారు వేసుకొని పోయి 2 కోట్ల విలువైన పోర్షే కారు వేసుకొని పోయి 200 కిలోమీటర్ల వేగంతో, ఎట్లా అంటే కంటికి కనబడతల కారు అంత వేగంతో కారు వేసుకొని వచ్చి బండి మీద ముంగట పోతున్న వాళ్ళను గుద్ది పారేస్తే అసలు కంట్రోలే చేసుకోలేనంత స్పీడ్తో పోతున్నాయన. అది ఫుల్ తాగి గుద్ది పాడేస్తే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, ఆ కార్కి నెంబర్ ప్లేట్ లేదు, రిజిస్ట్రేషన్ చేయించలేదు ఆ కార్ని, అంటే దొంగతనంగానే నడిపిస్తున్నారు. ఆ కార్తో గుద్దేస్తే వాళ్ళు అక్కడ
ఐ విట్నెస్లు అంటారు కదా, అక్కడ ఉండి చూసిన వాళ్ళు ఆ అమ్మాయి బండి మీద ఉన్న వెనకాల కూర్చున్న అమ్మాయి 20 అడుగుల ఎత్తుకి ఎగిరి కింద పడి చచ్చిపోయిందంట స్పాట్. అండ్ ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. ఇలా చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళిద్దరూ చనిపోయారు. అండ్ అక్కడ ఆ కారులో నుంచి అతన్ని గుంజి జనాలంతా గుద్దిరు, పొట్టు చేసిర్రు, ఆ కార్ని కూడా పలగొట్టిరు, ఇష్టం ఉన్నట్టుగా కొట్టిరు. ఆ వీడియోస్ అంతా రికార్డెడ్. అతను బార్లో బిల్లు కట్టిన క్రెడిట్ కార్డ్ బిల్లు ఉంది, అతను బార్లో మందు తాగుతున్న వీడియో ఫుటేజ్ ఉంది, అతను అక్కడ లైవ్లో ఐ విట్నెస్లు కూడా చూసిన వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఉంది. అండ్ కారులో నుంచి అతన్ని గుంజి కొట్టినప్పటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అండ్ కారులో వచ్చి గుద్దేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇంట్లోకి వెళ్ళి అతను కారు తీసుకుని బయటకు వెళ్ళే సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అంతా ప్రూఫ్లు ఉన్నాయి. కానీ కోర్టు దగ్గరికి పోయేలోపు అతన్ని కంట్రోల్ రూమ్కి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని పోలీసు వాళ్ళు, ఎస్ఐలు వాళ్ళు చెప్పనే లేదు. ఎందుకు చెప్పలేదు? ఇక వాళ్ళకే తెలియదు. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. రచ్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో అన్ని ప్రూఫ్లు వచ్చినాయి కాబట్టి ఇదంతా ఇట్లా పోయింది లైన్. పోలీసు వాళ్ళు కానీ, ఈ కోర్టు కానీ, లాయర్లు, న్యాయవాదులు అంతా కూడా కానీ ఎట్లున్నారంటే మొత్తం వాళ్ళ సైడ్ వాదిస్తున్నా సోషల్ మీడియా చేయబట్టి మొత్తం వాళ్ళని మనసున పట్టం లేకుండా మెసలనీయకుండా చేస్తున్నారు సోషల్ మీడియా నుంచి మాత్రమే. లిటరల్లీ అతను ఆల్కహాల్ టెస్టులో అతనికి నెగిటివ్ వచ్చింది అని ఎంబటే అతను బార్లో తాగుతున్న వీడియో ఫుటేజ్ విత్ టైము సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఏం చేయాలో తెలియక మళ్ళీ టెస్ట్కి పంపించిన ఫోరెన్సిక్ రిపోర్ట్లు రాంగ్ వచ్చినాయని చెప్పారు. రాంగ్ వచ్చినాయని చెప్పంగానే ఆ రిపోర్టు ఇంతవరకు రాలేదు. అది ఎందుకు రాలేదు? మామూలుగా నువ్వు కంప్లీట్ టెస్టులు చేయించుకుంటే, మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే, పొద్దుగాలు చేయించుకుంటే సాయంత్రం వరకు రిపోర్ట్లు వచ్చేంత క్విక్ టెక్నాలజీస్ తోటి ఉన్న మనకి ఇప్పటి వరకు రిపోర్ట్స్ రాలేదు అంటే, ఇన్ని డేస్ అయినా కానీ రిపోర్ట్ రాలేదు. ఇక మనకి ఇప్పుడప్పుడే రిపోర్ట్ వచ్చేటట్టు లేదు. 26వ తారీఖు నాడు నేను ఈ వీడియో చేస్తున్నా, ఇప్పటి వరకు రిపోర్ట్ రాలేదు అంటే ఇంకా అది రాదు. అది పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అనేది ఇక వాస్తవం. నెక్స్ట్, ఇది సోషల్ మీడియా రాగానే ఇది మళ్ళీ టెస్ట్ అని అన్నారా? సెకండ్ ఏమైందంటే, ఇతనికి 15 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిన తర్వాత కోర్టుకు పట్టుకొని పోయినాక కోర్టులో ఈజీగా బెయిల్ వచ్చింది. ఎందుకంటే మైనర్ కాబట్టి ఇతనికి శిక్ష చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. యాక్చువల్లీ చట్టంలోనే ఉన్న మ్యాటర్ ఏంది, ఏది దిశ, నిర్భయ ఇలాంటి కేసులు జరిగిన తర్వాత చట్టంలో కొన్ని సవరణలు జరిగినాయి. ఆ సవరణల ప్రకారం మైనర్ అయినా కానీ సీరియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే అతన్ని మేజర్గా కన్సిడర్ చేసి శిక్ష వేయాలనేది రూల్. అది మైనర్ అయినా మేజర్ అయినా మేజర్ కిందే కన్సిడర్ చేయాలని. అయినా కానీ అతను మేజర్ కింద కన్సిడర్ చేయకుండా జువైనల్ సెక్షన్స్ కింద, అంటే బాల నేరస్తుల చట్టం కింద ఇతనికి బెయిల్ ఇచ్చేసారు. బెయిల్ ఇవ్వకూడదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేసిండు, అయినా కానీ బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి దిక్కుమాల పనిష్మెంట్లు, నేను స్టార్టింగ్లో చెప్పిన పనిష్మెంట్లన్నీ వేసారు. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే చట్టము ఎంత దారుణంగా అమ్ముడు పోయిందో ఇంకా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నట్టు. ఇక అంతకు మించిన ఉదాహరణ మనం చెప్పుకోవడానికి లేదు. అండ్ అతను ఆ శిక్షలు వేసిండ్రా, బెయిల్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలంతా ఇది రచ్చరచ్చ జరిగింది. రచ్చరచ్చ జరిగిన తర్వాత ఇతన్ని కాదు, ఇతని పేరెంట్ని అరెస్ట్ చేయాలి మేము, ఈ అబ్బాయికి బాలనేరస్తుడు కాబట్టి ఇతన్ని ఏం మేము చేయడానికి లేదు, పిల్లల చట్టం కిందనే తీసుకున్నారు కేసుని, పెద్దల చట్టం కింద తీసుకోలేదు అని. ఎందుకు తీసుకోలేదనేది క్వశ్చన్ మార్క్. ఇంకా ఎందుకంటే డబ్బుల వల్ల తీసుకోలేదు. సరే, వాళ్ళ నాన్న అరెస్ట్ చేయాలంటే వాళ్ళ నాన్న అబ్స్కాండ్ అయ్యిండు, అంటే తప్పించుకొని తిరిగిండు. తప్పించుకోవడం అంటే మొత్తం సినిమా రేంజ్లోనే ఉన్నది. సినీ వకీలో అంటూ చూసిరా, ఆ టైప్లో జరుగుతూ ఉన్నది. వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయాలరా పోయి అంటే వాళ్ళ నాన్న ఒక కారుని గోవా పంపించి, ఒక కారుని ముంబై పంపించి, ఇంకో కారులో ఈయన జంపు చేయాలని అయ్యి మొత్తం సిటీ దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిండు. అంటే దొరకకుండా పారిపోవడానికి ట్రై చేసిండు. అది కూడా సిమ్ మార్చేసిండు. అతని ప్రూఫ్ దొరకకుండా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసిండు. అతని ఫ్రెండ్ కారులో వెళ్ళిపోయాడు. ఫ్రెండ్ కారులో పోతే ఆ ఫ్రెండ్ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా అతన్ని పట్టుకొని వచ్చారు పోలీసులు. ఇక్కడంతా పైసలు తీసుకున్న పోలీసు వాళ్ళు గేమ్ ఆడారు. సోషల్ మీడియాలో ఇట్లా జరుగుతుండేసరికి ఇంకో రకంగా గేమ్ ఆడారు. ఒక రకమైన డిఫరెంట్ గేమ్. అశితేష్ కుమార్ అనే పోలీస్ కమిషనర్ ఆయన ఏం చెప్తాడు, అమితేష్ కుమార్ ఆయన ఏం చెప్తాడు, మేము చట్టం ప్రకారంగా వేసినాము, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అట్లా రాకపోతే, పాజిటివ్ రాకపోతే నేనేం చేయాలి అంటాడు. నేను నాన్ బెయిలబుల్ అనే చెప్పినా కానీ అది బెయిల్ వచ్చింది, నన్ను ఏం చేయమంటారు అటు. నేను పెద్దోళ్ళ కిందనే ఇది కన్సిడర్ చేయాలని చెప్పినా జువెనైల్ కింద ఎందుకు కన్సిడర్ చేసిరో నాకు తెలియదు అని చెప్తాడు. కోర్టు డిసైడ్ చేస్తే నేనేం చేస్తాను, నేనైతే సబ్మిట్ చేసిన కదా అంటాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్నని తీసుకొచ్చి అబ్స్కాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఆ చట్టాల కింద పెట్టాలి. కానీ వాళ్ళ తరపున న్యాయవాది ఏం వాదించినట్టు కోర్టులో
వాళ్ళ నాన్నకి ఏం తెలియదు. వాళ్ళ నాన్నకి వాళ్ళ కొడుకు తాగుతాడని తెలియదు, పోచే కారు తీసుకుపోయిందని తెలియదు, వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ చేసిందని తెలియదు, అసలు ఏ విషయం తెలియదు. అతను వేరే పని మీద పోతుంటే మీరు పట్టుకున్నారు అని చెప్తాడు. అతనికి ఏం తెలియదు కాబట్టి అతను అమాయకుడు అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. పేరెంట్స్కి బ్యాడ్ కంపెనీ నీ కొడుకు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది, ఇంకోసారి ఇట్లాంటి ఏమైనా జరిగితే బాధ్యత నీది, అండ్ చనిపోయిన వాళ్ళకి ఏదో రకంగా మీ ఫ్యామిలీ నుంచి హెల్ప్ పోవాలని చెప్పి ఇట్లాంటివి చెప్పారు. ఇది జనాలకు నచ్చలేదు, చాలా సీరియస్ అయిపోయారు. కట్ చేస్తే ఇందులోనే ఇంకొక ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. యాక్సిడెంట్ జరిగిన రోజే వాళ్ళ ఫ్యామిలీ డ్రైవర్ గంగారాంని బెదిరించి కిడ్నాప్ చేసి 2 రోజులు కిడ్నాప్ చేసి పెట్టి 19వ తారీఖు 20వ తారీఖు కిడ్నాప్ చేసి మీ ఫ్యామిలీని థ్రెటన్ చేస్తాం, నిన్ను థ్రెటన్ చేస్తాం, నువ్వు మా మనవడి బదులు వాళ్ళ తాత యాక్చువల్లీ ఇందులో ఇప్పుడు విశాల్ వేదాంత్ అగర్వాల్ వాళ్ళ నాన్నని విశాల్ అగర్వాల్ని పట్టుకొస్తే ఆ తర్వాత ఈ రంగంలోకి దిగింది ఎవరంటే సురేంద్ర అగర్వాల్ అనేట ఆయన దిగిండు, వీళ్ళ తాత అన్నట్టు. ఏది వేదాంత్ అగర్వాల్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళ తాత. ఇతనికి చోటా రాజన్కి, ఏది దావుద్ ఇబ్రహీము, చోటా రాజను, చోటా షకీల్ అంటాం చూసిరా, అవగాలతో సంబంధాలు ఉన్నాయట. సార్ పెద్ద సారీనే. ఈసారి ఏం చేసిండు ఆసామి వాళ్ళ డ్రైవర్ని కిడ్నాప్ చేయించి వాళ్ళ మనుషులతోటి డిష్యూమ్ చేసి బెదిరించి భయపెట్టి నువ్వు ఒప్పుకో, వాళ్ళ నాన్నే ఫస్ట్ చేసినట. విశాల్ అగర్వాల్ ఫస్ట్ వాళ్ళ డ్రైవర్ని గ్యాంబ్లింగ్ చేయడానికి ట్రై చేసినట. నువ్వు ఊహించినంత డబ్బిస్తాం, నీ లైఫ్లో నువ్వు చూడనంత డబ్బిస్తాం, నువ్వు నా కొడుకుని బదులు నా మనవనికి బదులు నువ్వు పోయి ఆడ ఉండాలని చెప్పి వీళ్ళ ఫ్యామిలీ అతన్ని థ్రెటన్ చేయగానే సరే అన్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేసిరు, డ్రైవర్ని తీసుకొని పోయారు. ఇంత చేసిన తర్వాత డ్రైవర్ సింపుల్గా పోలీస్ ఇంటరాగేషన్లో నన్ను బెదిరించారు, నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను కొట్టిరు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా, లేకపోతే నేను ఒప్పుకోనని చెప్పేసిండు. ఎందుకంటే బయట జరుగుతున్న రచ్చకి అండ్ ఆ ఇంటరాగేషన్ని భరించలేక ఆయన కొంచెం ఏజ్డ్ ఉన్నాడు మనిషి, 2 దెబ్బలు కొట్టగానే కింద మీద అయిపోయినట్టున్నాడు. అయితే నిజం చెప్పిండు. ఈ నిజాన్ని బయట కూడా సోషల్ మీడియాతో చెప్పిండు. కాకపోతే ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఈ సురేంద్ర అగర్వాల్ని కూడా ఇక తీసుకుపోయి అరెస్ట్ చేసి పారేయాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి వచ్చింది. ఇటు దిక్కేమో ప్రతిపక్షాలు గట్టిగా మొత్తుకుంటున్నాయి. ఈ టైంలో బీజేపీ ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసింది అనుకో, బీజేపీ లీడర్స్ లేదంటే అధికార పక్షమో సపోర్ట్ చేసింది అనుకో, మొత్తం డిఫరెంట్గా అవుతుంది. సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చేసిన తర్వాత ఫుటేజ్ అంతా కూడా ప్రతిదీ సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిన న్యూస్ ఛానల్స్ కూడా ఏం చేయలేకపోయినాయి. లేదంటే ఈ పాటికి కోటీశ్వరులు కాబట్టి బిలియనియర్స్, బిల్డర్స్, పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద రేంజ్, ఇంకా మామూలుగా బిలియనియర్స్ అంటే ఇంకా ఉత్తగా మైనర్ 17 ఏళ్ళోడు ఇంటర్మీడియట్ చదివేటోడికి 3 గంటలు తాగనీకి పోతే 69,000 ఖర్చు పెట్టిండు, 2 కోట్ల కారు వేసుకొని తిరుగుతుండు, దానికి నెంబర్ ప్లేట్ కూడా లేదు, డ్రైవింగ్ లైసెన్స్లు కూడా లేదంటే ఇంకా వాళ్ళ కథ ఏంది కార్కనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక సురేంద్ర అగర్వాల్ ఆయన మీద 365 అండ్ 368 2 చట్టాల కింద ఆల్రెడీ కేసులు పెట్టేశారు. ఏది కిడ్నాపింగు, థ్రెటనింగు, బెదిరింపులు అండ్ తప్పుడు సాక్ష్యాన్ని పుట్టించడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నిటి మీదకి వెళ్ళి అతని మీద కేసులు పెట్టారు. ఇందులో భాగంగానే ఇతనికి అండర్ వరల్డ్కి బాగా సంబంధాలు ఉన్నాయన్న విషయం కూడా బయటకు వచ్చింది అన్నట్టు. సో ఇప్పటికీ ఇంకా డ్రామా నడుస్తూనే ఉంది. ఈ వేదాంత్ అగర్వాల్ తరపున లాయర్సు, సురేంద్ర అగర్వాల్, విశాల్ అగర్వాల్ వీళ్ళ తరపున లాయర్స్ ఏంటంటే మా మనవాడు యాక్సిడెంట్ చేయలేదు భయ్. దీనికి ఒకానొక టైంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. ఏది ఈ వారం రోజుల గ్యాప్లో ఇన్ని కథలు జరిగినాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఒకవేళ June 4th రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి పట్టించుకునేటోళ్ళు ఉండరు. అప్పటికి మొత్తం కూడా ఇప్పటికే ఇన్ని రోజులు అయింది కాబట్టి మెల్లమెల్లిగా సోషల్ మీడియాలో తగ్గుతూ వస్తుంది. ఇంకో 4 రోజులు పోతే సోషల్ మీడియాలో కనబడకుండా పోతే కనుక న్యూస్ ఏముంది బై, సింపుల్ లాజిక్, డబ్బులు తీసుకుపోయి సోషల్ మీడియా హెడ్స్ ఎవరు ఉన్నారో అల్లాటప్పగా వీడియోలు చేసుకునేటోళ్ళు కాకుండా మెయిన్గా ఏది మెటా, గూగుల్, యూట్యూబ్ వాళ్ళతోటి కనుక ఈ పెద్ద అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉండే సింపుల్గా పోయి పోచే కార్ యాక్సిడెంట్ అనేది మాకు సోషల్ మీడియాలో కనబడద్దు పోయి, అసలు ఆ వీడియోలు సజెషన్ కార్ యాక్సిడెంట్ గురించి ఒక 15-20 రోజులు, నెల రోజులు అసలు ఆ థంబ్నెయిల్ కానీ ఆ ట్యాగ్ కానీ అసలు కనబడకుండా చేస్తే మేము ఎన్నంటే అని చేస్తాము అని అంటే కనుక అయిపోయా కథం. అది కనబడదు, న్యూస్లో లేదు అంటే కథం. సోషల్ మీడియా చేయబట్టే ఈ కేసు ముందుకు పోతుంది. లేదంటే Day 1 ఆ బెయిల్ వచ్చి సపరేట్గా ఉండేటోళ్ళు. అసలు ఈ కేసు అక్కడికే చల్లబడిపోయేది. చచ్చిపోయిన వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలకు వాళ్ళే ఆధారం అనే కైండ్ ఆఫ్ పర్సన్స్ చనిపోయారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు.
వీళ్ళు చల్లగా ఉండేటోళ్ళు. సోషల్ మీడియా చేతిలో ఉండడం, కరెక్ట్గా ఎలక్షన్స్ ఉండడంతో కాంగ్రెస్ వాళ్ళు కూడా దీనికి బాగా సపోర్ట్ ఇవ్వడంతో కేసు ముందుకు పోతూ వచ్చింది ఇప్పటిదాకా. ఇంకో 4 రోజులు పోతే ఏం చేస్తారు? డ్రైవర్ని లోపలేసేసి కేసు క్లోజ్ చేస్తారా, లేదంటే ఇదే సేమ్ అదేది 15 రోజులు ట్రాఫిక్ వాళ్ళతోటి సేవ చేసి తప్పడకుండామని చెప్తారా, ఏం చెప్తారు? అసలు ఇండియాలో చట్టం బతికే ఉందా, న్యాయం బతికే ఉందా అనడానికి ఈ కేసు ఎగ్జాంపుల్గా మారబోతుంది. ఫైనల్ హియరింగ్ ఇంకా కాలేదు. ఈ కేసు మీద ఏ అప్డేట్ ఉన్నా కానీ నేను సోషల్ మీడియాలో మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పినానని అనుకుంటున్నా. ఇంకో విషయం చెప్పాలి. వీళ్ళ తాతగారికి పాత సీఎంతో కూడా, మహారాష్ట్ర సీఎంతో కూడా సంబంధాలు ఉన్నాయట. అండ్ హైలైట్ ఏంటంటే ఆ వేదాంత్ అగర్వాల్ అనే అబ్బాయికి 15 గంటలు పాపం తాగి వచ్చిన పిల్లగాడు అలసిపోయి ఉంటాడు కాబట్టి 15 గంటలు పోలీస్ స్టేషన్లో ఉండాలంటే కష్టమని విఐపి ట్రీట్మెంటు, పిజ్జా, బర్గర్లు, ఫుడ్లు గిడ్డులు మంచిగా ఇచ్చారు. అండ్ మెడికల్ టెస్టులు కూడా చేసారు. మెడికల్ టెస్టులు నెగిటివ్ వచ్చేసినాయి. హైలైట్, అప్పుడే తాగి ఉండి బయటకు వచ్చిన వాడికి మెడికల్ టెస్టులు నెగిటివ్ వచ్చినాయి. 24 hours కూడా కాకముందే నెగిటివ్ అయిందంటే మామూలు ముచ్చట కాదు. ఇక ఈ కేసులో ఆల్రెడీ చాలా సెక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 306, 304, 304A, 337, 338, 427, 279, 119/177 ఇట్లా చాలా చట్టాలు ఉన్నాయి. మరి దీని మీద ఏం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా అనేది అప్డేట్ చూద్దాము. అసలు ఇండియాలో పేదవాడికి న్యాయం జరుగుతుందా? పేదవాడు కూడా కాదు, డబ్బున్నోడు ముందు మిగతా వాళ్ళందరూ ఓడిపోవాల్సిందేనా అనే క్వశ్చన్ మార్కే ఆన్సర్ ఏందనేది మనం త్వరలో చూడబోతున్నాం. ఏం జరుగుద్దో విల్ వెయిట్ అండ్ వాచ్. సరే ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu 65.